అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఎంఎస్ఆర్కే రెడ్డి గారు ₹1 కాయిన్ గురించి కొన్ని పిక్చర్స్ షేర్ చేసి దీని గురించి కూడా తప్పకుండా వీడియో చేయండి అని చెప్పారు. ఎందువల్లంటే ప్రతి కాయిన్ కలెక్టరు ఈ కాయిన్ గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి కాబట్టి, అందువల్ల ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందని దాన్ని రిక్వెస్ట్ చేస్తారు. అందువల్ల ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇక్కడ మనకి షేర్ చేసిన కాయిన్ వచ్చేసి 1970 కాయిన్. అంటే ఇది రేర్ కేటగిరీలోకి వచ్చేది, హై వాల్యూ ఉండే కాయిన్ అనమాట. బట్ ఇక్కడ రెడ్డి గారు షేర్ చేసిన ప్రతి కాయిన్ని కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ₹1 కాయిన్తో జరిగే మోసాలు ఏంటి, వాటి రియల్ వాల్యూ అంటే హై వాల్యూ చెప్పాను కదా, అది ఎంతవరకు దాని వాల్యూ ఉంటుంది, అదేవిధంగా ఒకవేళ వీటికి ఫేక్ కాయిన్స్ ఏమన్నా ఉంటాయా, ఉంటే వాటిని మనం ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాయిన్స్ అన్నీ మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. ఎడ్జ్ కూడా చూపించున్నారు. అది ఫస్ట్ నేను ప్లెయిన్ ఎడ్జ్ అనుకున్నాను, బట్ అది రీడెడ్ ఎడ్జ్ లాగా కనపడుతుంది. ఇప్పుడు నేను ఇంత వివరణ చెప్పిన తర్వాత కొంతమందికి డౌట్స్ రావచ్చు, ఒకవేళ మ్యూల్ కాయిన్స్ ఏమన్నా ఉంటాయా అనేసి. దాని గురించి కూడా మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ₹1 1970 కాయిన్స్ వచ్చేసి మనకి 1960 to 1970లో 2 ఇయర్స్ మాత్రమే ఓన్లీ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్స్. 10 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి, 28 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి అన్నమాట. ఎడ్జ్ వచ్చేసి సెక్యూరిటీ ఎడ్జ్ ఉంటుంది. మీకు ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు సెక్యూరిటీ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి కాయిన్ గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నెక్స్ట్ వచ్చేసి మింట్ మార్క్స్ విషయానికి వస్తే 3 టైప్స్ ఆఫ్ మింట్ మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ రిలీజ్ చేసిన ఫస్ట్ స్ట్రైక్ కాయిన్స్ పైన మనకి బాంబే మింట్ అంటే డైమండ్ మార్క్ ఉండాలి, బట్ అది చూడంగానే రౌండ్గా డాట్ లాగా మనకు కనపడుతుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి మనకు చూడగానే అర్థమవుతుంది అది డైమండ్ మార్క్ అనమాట. ఈ విధంగా రిలీజ్ చేసి ఉంటారు. అవి రెండు కూడా మనకి సర్క్యులేషన్లోకి ఉండే కాయిన్స్. నెక్స్ట్ వచ్చేసి బి అనేసి ఒక మింట్ మార్క్ ఉంటుంది. అది ఓన్లీ ప్రూఫ్ సెట్లోనే ఉంటుంది, వాడుకలోకి రాదు. మింట్ మార్క్స్ గురించి మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ విషయానికి వస్తే రెడ్డి గారు షేర్ చేసిన కాయిన్ ఎడ్జ్, తర్వాత ఒరిజినల్ కాయిన్ ఎడ్జ్ రెండు కూడా మీకు ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తున్నాను. కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు నేను అన్నట్టు ఎవరైనా ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఏమైనా మ్యూల్ కాయిన్ అయి ఉండొచ్చు కదా అనేసి. ఇప్పుడు రెడ్డి గారు షేర్ చేసిన 1970 ₹1 కాయిన్కి తర్వాత ఒరిజినల్ కాయిన్కి నేను మీకు కంపేర్ చేసి చూపిస్తాను. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఈ కాయిన్ పైన ఉండే రూపాయ అని రాసి ఉంది కదా, దాన్ని ఒకసారి రెండు కాయిన్స్లో కంపేర్ చేసి చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉండేది ఒరిజినల్ కాయిన్, రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఫేక్ కాయిన్ అనమాట. నెక్స్ట్ మీకు కాన్ డిజైన్ ఉంది కదా, ఆ కాన్ డిజైన్కు ఉండే ఆకు పొడవు కూడా చూడండి, ఆ షేప్ కానివ్వండి, పొడవు కానీ చూడండి. ఒరిజినల్ కాయిన్లో అయితే ఒకటి 1970లో 1 ఉంది కదా, అక్కడ వరకు ఉంటుంది. బట్ ఈ ఫేక్ కాయిన్లో అంత డిస్టెన్స్ అయితే ఉండదు. కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కాయిన్ చుట్టూ ఎడ్జ్లో ఉండే ఆ డిజైన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనపడే కాయిన్స్ మీరు గమనిస్తే 1970 హైదరాబాద్ మింట్ అండ్ 1972 హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. వీటిని కూడా కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి. వాటి రియాలిటీ ఏంది అనేది మీకు ఇక్కడ నేను చెబుతాను. ఫస్ట్ 1970 హైదరాబాద్ మింట్ మార్క్ అంటే ఇయర్ కింద మీరు చూస్తే స్టార్ మార్క్ ఉంటుంది. ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ని ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. అబ్బో సైడ్ రెండు, రివర్స్ సైడ్ రెండు కూడా అబ్జర్వ్ చేయండి. చూస్తే 1970లో మనకి ఓన్లీ బాంబే మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు, హైదరాబాద్ మింట్ నుంచి రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా డౌట్ రావచ్చేమో, అంటే నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ కమెంట్స్లోకి వచ్చేదో డౌట్స్ రేస్ చేస్తూ ఉంటారు. అందువల్ల కొంచెం లెంత్ అయినా కూడా ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు రెండు డిజైన్స్ అనేవి కంపేర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఒరిజినల్ కాయిన్ అండ్ ఫేక్ కాయిన్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ గుర్తించవచ్చు అంటే అశోక సింబల్ చూసిన తర్వాతనే మీకు ఆటోమేటిక్గా గుర్తు వచ్చేసి ఉంటుంది ఇది ఫేక్ కాయిన్ అనేసి అర్థమై ఉంటుంది. ఎందుకంటే అశోక సింబల్ కింద చూడండి, మీకు ఫేక్ కాయిన్లో సత్యమేవ జయతే అని ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ కాయిన్స్ పైన అయితే ఈ అశోక సింబల్ కింద సత్యమేవ జయతే అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అశోక సింబల్స్ రెండు కూడా ఫేక్ దానికి ఒరిజినల్ దానికి కంపేర్ చేసి చూడండి. ఒరిజినల్ కాయిన్ పైన ఎంత నీట్గా అశోక సింబల్ ఉందో ఫేక్ కాయిన్ పైన గజిబిజిగా మనకి కనపడుతుంది అనమాట. అదేవిధంగా రౌండ్గా అంటే చుట్టూ ఉండే ఆ ఎడ్జ్లో ఉండే డిజైన్ని మీరు కంపేర్ చేసి చూడండి. అర్థమైంది కదా డిఫరెన్స్, అంటే అది ఫేక్ కాయిన్ అనమాట. దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఇయర్ తెలియనప్పుడు దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 1972
టూ హైదరాబాద్ మింటో కాయిన్ అనమాట. 1972లో అసలు ఈ 1 రూపీ కాయిన్స్ని రిలీజ్ చేయలేదు. ఇంతకు ముందు చెప్పాను కదా 10 గ్రామ్స్ వెయిట్ ఉండే నికెల్ కాయిన్స్ 1962 అండ్ 1970లో మాత్రమే రిలీజ్ చేస్తే దాని తరువాత 1975 నుంచి 82 వరకు కాపర్ నికెల్ మెటల్తో 8 గ్రామ్స్ వెయిట్ ఉండే కాయిన్స్ని రిలీజ్ చేశారు. అంటే 1972లో అసలు ఈ కాయిన్స్ని రిలీజ్ చేయలేదు. దాన్ని బట్టి ఇది ఫేక్ కాయిన్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. ఈ ఒరిజినల్ కాయిన్స్ మాత్రం రేర్ కేటగిరీలోకి వస్తాయి. ఇంతకుముందు వీటి వాల్యూ వచ్చేసి 4000 నుంచి 5000 వరకు ఉండేది. అంటే యూఎన్సీ కండిషన్, మింట్ నుంచి కాయిన్ వచ్చినప్పుడు బయటికి ఎంత కొత్త కాయిన్ లాగా కండిషన్తో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ అయితే 4 to 5000 వరకు ఉంది. బట్ ఇప్పుడు కొంతమంది దాన్ని 6 to 7000 వరకు కూడా కొంతమంది అమ్ముతున్నారు. కొంతమంది 5000 వరకు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూకి అమ్ముతుంటారు. అంటే ఈ వాల్యూస్ అనేవి మనం కాయిన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, అవి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ వాటన్నిటిని బేస్ చేసుకొని, కాయిన్ కండిషన్ బేస్ చేసుకొని, వీటన్నిటి వల్ల చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం పెరగొచ్చు, కొంచెం తగ్గొచ్చు. ఈ కాయిన్ని క్లాసిక్ న్యూస్మాటిక్ గ్యాలరీ వాళ్ళు ఒక వేలం పాటలో పెట్టినప్పుడు 3000 నుంచి 4000 వరకు దాని వాల్యూ పెట్టి ఆ వేలం పాటలో పెడితే ఆ కాయిన్ అనేది 5300కి అనేది సోల్డ్ అవుట్ అయిందనమాట. దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఇది కొంచెం రేర్ కేటగిరీలోకి వచ్చే కాయిన్ అనేసి. మీ ఎవరి దగ్గరైనా కానివ్వండి 1970 బాంబే మింట్ 1 రూపీ కాయిన్స్ ఉంటే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ మీ చేతిలో పట్టుకునేసి రెండు వైపులా కాయిన్ చూపించండి, ఎడ్జ్ చూపించండి, పిక్చర్స్ షేర్ చేస్తే మీకు అమ్మే ఉద్దేశం ఉంటే నీట్గా మెయిల్లో మెన్షన్ చేయండి. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. లేదంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కునేదానికి ముందుకు వస్తే దాన్ని మీరు అమ్ముకునేదానికి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అయింది, సారీ. కొంతమంది ఒకరిద్దరు ఏంటంటే ఇటువంటి వీడియోస్కి కమెంట్స్ పెడుతూ ఉన్నారనమాట. సోది ఎక్కువ ఉంది అనేసి, ఒక మాటలో చెప్పొచ్చు ఈ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో అనేసి చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇటువంటి కాయిన్స్ని కంపేర్ చేసి అన్నీ ఇంత వివరంగా చెప్పినా కూడా మళ్ళీ ఏంటంటే నేను ఏవైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానో వాటిని తీసుకొచ్చి కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేదే నా ఉద్దేశం. వీలైతే ఫాస్ట్గా పెట్టుకొని అయినా చూడండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే కదా మీకు నేను ఏం చెప్తున్నానో వీడియోలో అర్థమయ్యేది. లాస్ట్ వీడియోలో కూడా కాయిన్స్ అమ్మాలి అనుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఒక వీడియో చేస్తే నేను ఏదైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో అవి అంత కాస్ట్ ఉండవు అనేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే కాయిన్స్ అదే నోట్స్ను కొంతమంది పిక్చర్స్ నాకు మెయిల్ చేసి వీటిని మేము అమ్ముతాము అని అంటున్నారు. ఇంకా నేనేం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి తర్వాత మీకు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.